మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళనకు దిగారు. 10 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలంటూ ధర్నా నిర్వహించారు. కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను 26,000కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలలో అనేక రకాల పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి కార్మికులకు గత 10 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక మాటలు చెప్తూ కాలం వెల్లబుస్తూ ఉంది. మరి ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు ఇస్తున్నామని చెప్పి గొప్పగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ప్రజలు, గ్రామ పంచాయతీ కార్మికులు గత అనేక ఏళ్లుగా పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తింపు పొందుతలేరని చెప్పి వీళ్ళను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని చెప్పి మేము అడగదలుచుకున్నాం. 10 నెలల బట్టి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నా, సేవలు చేస్తూ ఉన్నా, వాళ్ళకు వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని బతకాలి, ఎట్లా పని చేయాలి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం.